నమస్తే, వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. నేను కార్తిక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మెగా డిఎస్సి ఒక అగ్నిగుండంలా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేమేదో నిరుద్యోగుల పాలిట దేవుళ్ళం అన్నట్టు కలరింగ్ ఇచ్చి తెచ్చిన మెగా డిఎస్సి ఇప్పుడు రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద పొలిటికల్ ఫ్రాడ్గా మారిందా? 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ వెనుక జరిగింది పారదర్శకమైన ఎంపిక, లేక టీడీపీ చొక్కాలు తెర వెనుక మాఫియా డీలా? ఇప్పుడు ఇదే ప్రశ్న తాడేపల్లి ప్యాలెస్ నుంచి అమరావతి సచివాలయం దాకా దద్దరిల్లిపోతుంది. కథ ఇక్కడతో అయిపోలేదు. ట్విస్ట్ ఏంటంటే ఈ నిరుద్యోగ సెగ ఇప్పుడు ఏకంగా ఢిల్లీ పీఠాన్ని తాకింది. జాతీయ పరీక్షల అక్రమాలపై దేశ రాజధానిని షేక్ చేసి జులై చివరి వారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో ముక్కు నేలకు రాయించి మరీ రాజీనామా చేయించిన కాక్రోజ్ జనతా పార్టీ జంజీ విప్లవం ఇప్పుడు బోర్డర్లు దాటి ఏపీలోకి ఎంటర్ అయిపోతుందా? ఢిల్లీలోనే మంత్రి కుర్చీని లాగేసిన జంజీ ఆర్మీ ఇప్పుడు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ టార్గెట్ గా అమరావతి వైపు దూసుకొస్తుందా? లోకేష్ రాజీనామా ఖాయమేనా? విపక్షాల పొలిటికల్ మైండ్ గేమ్ ఏంటి? ప్రభుత్వం ఆడుతున్న క్విట్ గేమ్ ఏంటి? ఒకసారి చూద్దాం. లక్షలాది మంది నిరుద్యోగులు తిండి తిప్పలు మానేసి కోచింగ్ సెంటర్లలో మగ్గిపోతూ చదివితే తీరా రిజల్ట్స్ వచ్చేసరికి టీడీపీ ప్రభుత్వం చేసిన మాయాజాలం చూసి రాష్ట్రం ముక్కున వేలేసుకుంది. విపక్షాలు, విద్యార్థి సంఘాలు లేవనెత్తుతున్న ఆ 3 ఘాటైన పొలిటికల్ బాంబులేంటో ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం. మొదటి బాంబు స్పోర్ట్స్ కోటా దోపిడీ. దేశం కోసం ఆడి రక్తం చెమట చిందించి మెడల్స్ తెచ్చిన ఒరిజినల్ క్రీడాకారుల గొంతు కోసారా? కేవలం ఆటల్లో పాల్గొన్నట్టు జస్ట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్లో ఉన్న సుమారు 380 మందికి ఏకంగా ఏరి కోరి ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు ఎలా కట్టబెట్టారు? ఇదొక ముందస్తు స్క్రిప్ట్ అని, నోటిఫికేషన్కు ముందే అర్ధరాత్రి జీవోలు మార్చి తమ అనుకూల వర్గానికి బ్యాక్ డోర్ ఎంట్రీలు ఇప్పించుకోవడానికి పక్కా స్కెచ్ వేశారని వైఎస్ఆర్సీపీ ఆధారాలతో సహా గుట్టు రట్టు చేసింది. అసలైన మెడలిస్టులు రోడ్డును పడి ఏడుస్తుంటే జస్ట్ సర్టిఫికేట్ ఉన్న పచ్చ బ్యాచ్ కుర్చీలో కూర్చుంటారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే యువత రగిలిపోతుంది. ఇక రెండోది ఇన్సైడర్ టాపర్. ఇదొక మహాకుంభకోణం. ఇది నెక్స్ట్ లెవెల్ స్కామ్ అంటున్నారు. విద్యాశాఖకు గుండుకాయ లాంటి ఎస్సీఈఆర్టీ ఆఫీసులో, అందున కంప్యూటర్లు, డేటా యాక్సెస్ ఉండే విభాగంలో అవుట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే ఒక సాధారణ అభ్యర్థి సోషల్ స్టడీస్లో స్టేట్ టాపర్ అవుతారా? ఇదెక్కడి విచిత్రం? కంప్యూటర్ సీట్లోనే కూర్చుని లోపలే క్వశ్చన్ పేపర్లను మ్యానిపులేషన్ చేశారా? లేక డేటా ట్యాంపరింగ్తో ర్యాంకులు మార్చేశారా? దొంగ చేతికే తాళాలిస్తే ఏం జరుగుతుందో ఇక్కడ విద్యాశాఖలో అదే జరిగిందంటూ సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ ఓచకొతకు వస్తున్నాయి. ఇక మూడోది మెరిట్ లిస్టులో కిడ్నాప్. రిజల్ట్స్ వచ్చాయి, కానీ వెబ్సైట్ నుంచి మెరిట్ లిస్టులు మాయమైపోయాయి. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో, ఎవరి టాపరో ఎవరికి తెలియదు. కేవలం జస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళకు మాత్రమే అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా ఎస్ఎంఎస్లు పంపారు. ఇదేం పారదర్శకత? ఇదేనా మీ 4.0 ఐటీ నాలెడ్జ్ అంటూ నిరుద్యోగులు తిరగబడుతున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, ఈ కుంభకోణంపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన సెగలు రేగుతున్నాయి. ఇక్కడే అసలు పొలిటికల్ ట్విస్ట్ ఉంది. ఎప్పుడూ ఫోన్లలో రీల్స్ చూసుకుంటూ బిజీగా ఉండే జెన్జీ యువత ఒకసారి రోడ్డుపైకి వస్తే ఎలా ఉంటుందో ఢిల్లీలో కాక్రోజ్ జనతా పార్టీ నిరూపించింది. నీట్, యూజీసీ నీట్ పేపర్ లీకేజీలపై ఢిల్లీ వీధుల్లో లక్షలాది మంది విద్యార్థులు ఇంటర్నెట్ను, వ్యవస్థను ఎలా షేక్ చేశారో మనందరం చూసాం. చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాని తల వంచి జూలై చివరి వారంలో రాజీనామా లేఖ ఇవ్వాల్సి వచ్చింది. ఢిల్లీలోనే యువత పవర్ చూసి కేంద్ర మంత్రి దిగి వస్తే ఇక్కడ అమరావతిలో ఎందుకు సాధ్యం కాదు? ఇది ఇప్పటి ఏపీ యువత మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ను వైఎస్ఆర్సీపీ పక్కాగా వాడుకుంటుంది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో జూలై 28 నుంచి వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ మరియు యూత్ వింగ్స్ రోడ్లపైకి వచ్చాయి. సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కేడర్కు ఇచ్చిన ప్లాన్ ఏంటో తెలుసా? సో దీన్ని కేవలం పొలిటికల్ ఫైట్గా ఉంచొద్దు. కోచింగ్ సెంటర్లు, కాలేజీల్లో ఉన్న లక్షలాది మంది జంజీ యువతను రోడ్లపైకి తెచ్చి దీన్ని ఒక మాస్ మూమెంట్గా, అంటే ప్రజా విప్లవంగా మార్చాలని స్క్రీన్ ప్లే రెడీ చేశారు. మరి ఈ ఆరోపణలపై అధికార కూటమి సైలెంట్గా ఉందా? నో ఛాన్స్. ప్రభుత్వం అంతకంటే ఘాటుగా కౌంటర్ అటాక్ ప్రారంభించింది. వైఎస్ జగన్ నిరుద్యోగుల భుజాల మీద తుపాకీ పెట్టి
శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయం చేస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు విరుచుకుపడుతున్నాయి. విజయశేఖర్ సెక్రటరీ కోన శశిధర్ ప్రెస్ మీట్ పెట్టి లైన్ క్లియర్ చేశారు. డిఎస్సిలో ఉన్నటువంటి ప్రశ్నలన్నీ కూడా కట్టుదిట్టమైన ప్రమాణాలతో కూడిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా, సో అలాగే సిబిటి పద్ధతిలో జరిగాయని, ఇందులో పేపర్ లీక్ లేదా డేటా ట్యాంపరింగ్ అనేది ఇంపాసిబుల్ అని కొట్టిపారేశారు. ఇక స్పోర్ట్స్ కోటా నియామకాలు జీవో నెంబర్ 4 ప్రకారమే జరిగాయని, అంత నిబంధనల ప్రకారమే ఉందంటున్నారు. ప్రభుత్వం ఊరికే ఉండడం లేదు, లీగల్ వెపన్స్ బయటకు తీసింది. తప్పుడు ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి అపకీర్తి తెచ్చే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని, జైల్లో పెడతామని వార్నింగ్ కూడా ఇచ్చింది. మంత్రి నారా లోకేష్ అయితే నేరుగా వైఎస్ జగన్కి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. మీ దగ్గర దమ్ము, ధైర్యం, ఆధారాలు ఉంటే డిఎస్సిపై నాతో బహిరంగ చర్చకు రండి, తేల్చుకుందామంటూ సవాల్ కూడా విసిరారు. హైకోర్టు కూడా ఇప్పటికే కొన్ని పిటిషన్లను కొట్టివేసింది. కాబట్టి నియామకాలు 100% లీగల్ అని కూటమి నేతలు గర్జిస్తున్నారు. సో క్లైమాక్స్ ఏంటి? ఒకవైపు ప్రతిపక్షాలు జంజీ యువత నో సిబిఐ నో కాంప్రమైజ్ అంటూ రోడ్లపై బయట ఇస్తుంటే, మరోవైపు ప్రభుత్వం తాము ఏ తప్పు చేయలేదని, అంతా పారదర్శకంగా జరిగిందని చెప్తుంది. అయితే యువతలో పెరుగుతున్న ఈ అగ్ని జ్వాలలు చల్లార్చడానికి ప్రభుత్వం ఒక స్మార్ట్ ప్లాన్ వేసింది. ఉద్యోగాలు రాని అభ్యర్థులకు గాలం వేసేలా ఈ అక్టోబర్లోనే మరో కొత్త మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని, డిసెంబర్లోనే ఎగ్జామ్స్ పెడతామని భారీ అనౌన్స్మెంట్ చేసింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం మరిన్ని పోస్టులు ఇస్తామని హామీ ఇస్తుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, పాత పద్ధతిలో జరిగిన అనుమానాలను నివృత్తి చేయకుండా కొత్త నోటిఫికేషన్ ఇస్తే నిరుద్యోగులు నమ్ముతారా? సోషల్ మీడియా ట్రెండ్స్ చూస్తుంటే మాత్రం ఈ డిఎస్సి వివాదం తేలే వరకు జెన్జీ యువత వెనక్కి తగ్గేలా లేదు. డిజిటల్ ప్లాట్ఫామ్స్ వేదికగా రోజు రోజుకు పెరుగుతున్న ఈ పొలిటికల్ హీట్ ఏపీలో ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో వేచి చూద్దాం. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వోల్గా టైమ్స్.